అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రెసిడెన్షియల్ డిబేట్ సీజన్ ఇది. ఇటీవల డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ల మధ్య జరిగిన డిబేట్లో అంతర్జాతీయ మీడియా, అమెరికన్ మీడియా చెప్పేది క్లియర్గా కమలా హ్యారిస్కు పైచేయి వచ్చింది. ట్రంప్ బైడెన్ పైన సాధించిన పైచేయి కాస్త కోల్పోయాడు. ట్రంప్ను ఇరకాటంలో పెట్టగలిగింది కమలా హ్యారిస్. కమలా హ్యారిస్ ఇమేజ్ పెరగటానికి ఈ డిబేట్ ఉపయోగపడింది. ట్రంప్ ఏమో తన సపోర్టర్స్కు, తన మద్దతుదారులకు మాత్రమే ఈ డిబేట్ ద్వారా కమ్యూనికేట్ చేయగలిగాడు. కానీ కమలా హ్యారిస్ మాత్రం అన్డిసైడెడ్ ఓటర్, న్యూట్రల్ ఓటర్ను కన్విన్స్ చేయడానికి ఈ డిబేట్ ఆమెకు ఉపయోగపడింది. కారణం ఏంటంటే ట్రంప్ ఎవరో, ట్రంప్ ఏం మాట్లాడతాడో, ట్రంప్ ఆలోచనలు ఏంటియో అందరికీ తెలుసు. కానీ కమలా హ్యారిస్ అప్పటి వరకు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ కూడా అమెరికన్ ఎలక్టరేట్కు ఆమె పూర్తి స్థాయిలో ప్రెసిడెంట్గా ఎలా వ్యవహరిస్తారో తెలియదు. అందువల్ల కమలా హ్యారిస్కు ఈ డిబేట్ క్లియర్ ఆపర్చునిటీ ఇచ్చింది. కమలా హ్యారిస్ను బైడెన్తో పోల్చినప్పుడు ఆమె ఇంకా ఎక్కువ బెటర్ క్యాండిడేట్గా ప్రజెంట్ అయ్యారు. ఇవన్నీ జరిగాక ఇక నెక్స్ట్ డిబేట్ ఉంటుందా లేదా అనేటువంటి చర్చ మొదలైంది. కమలా హ్యారిస్ ఏమో చాలా క్లియర్గా ఇంకో డిబేట్ను నేను ఆహ్వానిస్తున్నాను, ట్రంప్తో డిబేట్ చేయదలుచుకున్నాను అంటూ ఈ డిబేట్ తర్వాత కూడా కమలా హ్యారిస్ మాట్లాడారు. దాన్ని సహజంగానే విలేకరులు ఉంటారు కదా, కమలా హ్యారిస్ ఈ మాట అన్నాక డొనాల్డ్ ట్రంప్ ముందు మైక్ పెట్టి మరి కమలా హ్యారిస్ అంటోంది, వాట్ అబౌట్ ద నెక్స్ట్ డిబేట్ అని ట్రంప్ని అడిగారు. ట్రంప్ ఐ డోంట్ నో అని నాకు తెలియదు ఉంటుంది అని ఒక రకంగా సమాధానం దాటవేశాడు. అంటే బహుశా అతను ఇంకా డిబేట్ ఉండాలా వద్దా, ఇటీవల డిబేట్ లాభమా నష్టమా, మరో డిబేట్ జరిగితే లాభమా నష్టమా అనే అంచనాకు రాలేకపోయాడు కనుక ఒకరోజు ముందు మాత్రం డిబేట్కు విషయంలో అడిగితే ఐ డోంట్ నో అన్నాడు. ఈలోగా రిపబ్లికన్ పార్టీలోనే కొంతమంది లేదు, పోయిన చోటే వెతుక్కోవాలి, ఇంకో డిబేట్కు ట్రంప్ రెడీ కావాలి, ఈసారి కమలా హ్యారిస్ను డిబేట్లో చిత్తు చేయవచ్చు అని రిపబ్లికన్ పార్టీలోని ఒక సెక్షన్ మాట్లాడడం మొదలుపెట్టారు. ఫైనల్గా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన సోషల్ మీడియా, ఆయన ట్విట్టర్కు వ్యతిరేకంగా ట్రూత్ సోషల్ అని తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లాంచ్ చేశాడు. కోర్స్ ఇప్పుడు ట్విట్టర్ ఎక్స్ అయ్యాక, ఇలాన్ మస్క్ ఓనర్షిప్ వచ్చాక ట్రంప్కు సపోర్ట్ చేస్తున్నాడు. ఈ ట్రూత్ సోషల్ వేదిక పైన ట్రంప్ కామెంట్ చేస్తూ నో మోర్ డిబేట్, ఇక డిబేట్ ఉండదు అని ప్రకటించేశాడు. దాంతోపాటు ఆయన ఒక డిబేట్ ఎందుకు ఉండదు అన్నదానికి కూడా ఆర్గ్యుమెంట్ పెట్టాడు. ఎందుకంటే ఇటీవల డిబేట్లో దెబ్బతిన్నాడు అని ప్రపంచమంతా చెప్తోంది కనుక మరోసారి డిబేట్ చేస్తే ఇంకా ఎక్స్పోజ్ అవుతానని భయపడి డిబేట్ నుంచి పారిపోతున్నాడు. ఇది ట్రంప్ వీక్నెస్ అని అమెరికన్ ఓటర్లు ఎలా అనుకుంటారేమో అని భావించిన ట్రంప్, ఆయన కామెంట్ ఏంటంటే ప్రైజ్ కొరకు ఫైట్ చేసి ఓడిపోయిన వ్యక్తే మళ్ళీ మ్యాచ్ కావాలని అడుగుతాడు అన్నాడు. సో రీమ్యాచ్ ఎవరు అడుగుతారంటే ఓడిపోయిన వాళ్ళే అని. రీమ్యాచ్ ఓడిపోయిన వాళ్ళు అడగాలని లేదు, గెలిచిన వాళ్ళు కూడా రీమ్యాచ్ అడగచ్చు. మీరు ప్యాకాటలో చూడండి, ఓడిపోయిన వాడు హెసిటేట్ చేస్తుంటాడు, ఆడాలా వద్దా, మళ్ళీ ఆడితే మళ్ళీ డబ్బులు పోతాయేమో అని. కానీ డబ్బులు గెలుచుకున్నవాడు మాత్రం ఎంకరేజ్ చేస్తుంటాడు, మీరు ఇంకా ఆడండి, ఏమో ఈ ఆటతో పోయిన డబ్బులు మళ్ళీ వస్తాయేమో, ఇంకెక్కువ వస్తాయేమో అని. మహాభారతంలో కూడా ధర్మరాజు ఆ జూదంలో శకునితో మొదటిసారి ఓడిపోయాక మళ్ళోసారి కూడా ఏమో ఈసారి పోయినవన్నీ వచ్చి ఇంకా కొత్తగా వస్తాయేమో అని కూడా శకుని డైలాగ్ ఉంటుంది, మీరు చూడండి. సో అందువల్ల ట్రంప్ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదనడానికి ఉదాహరణ. అంటే ఓడిపోయిన వాడే రీమ్యాచ్ అడుగుతాడు అని. ఓడిపోయిన వాడు రీమ్యాచ్ అడగాలని రూల్ ఏం లేదు, గెలిచిన వాడైనా అడగచ్చు రీమ్యాచ్, ఓడిన వారైనా అడగచ్చు. ఓడిన వాడు కసితో ఉంటే ఈసారి ఇంకోసారి సంగతి ఏందో తెలుస్తానచ్చు. గెలిచిన వాడు అత్యుత్సాహంతో ఉంటే ఉత్సాహం ఆపలేక ఇంకోసారి గెలుస్తానని కూడా అనుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద హ్యూమన్ బీయింగ్స్, గెలవడం అవ్వడం మాకు కాదు. అందువల్ల ట్రంప్ లాంటి నేచర్ ఉన్నవాడు మరో డిబేట్కు ఒప్పుకుంటలేడంటే అది క్లియర్ వీక్నెస్. ఎందుకంటే ట్రంప్ రిటాలియేటరీ మూడ్ ఉన్నవాడు, ప్రతీకార వాంఛ ఉన్నవాడు. ట్రంప్ యొక్క క్యారెక్టరు అంత ఈజీగా
కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. అలాంటి ట్రంపే మళ్ళీ డిబేట్ అడుగుతలేనంటే చాలా క్లియర్గా ఇటీవల డిబేట్ డ్యామేజ్ అయింది. మరోసారి కనుక డిబేట్ జరిగితే తన సంగతి తేలిపోతుంది అని. ఎందుకంటే ఇప్పటికే కమలా హ్యారిస్ స్వల్ప ఆధిక్యతలో ఉన్నారు అని అంటున్నారు. బట్ పోటీ స్టిల్ వెరీ కీన్ కాంటెస్ట్ ఉంటుంది అని. అందువల్ల ఈ చివరి అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. ఆల్రెడీ జూన్లో బైడెన్తో డిబేట్ చేస్తే ట్రంప్ తప్పు చేశాడని చాలామంది వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఎందుకంటే బైడెన్తో కనుక జూన్లో డిబేట్ చేసి ఉండకపోతే బైడెన్ బలహీనత ఇంత ఎక్స్పోజ్ అయ్యేది కాదు. అప్పుడు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్నే మార్చేవారు కాదు. ఎందుకంటే ఆ డిబేట్ తర్వాతనే బైడెన్ పైన ఒత్తిడి పెరిగింది, నువ్వు విత్డ్రా కావాలి అని. ఫైనల్గా బైడెన్ అంగీకరించి విత్డ్రా అయ్యారు, కమలా హ్యారిస్ రంగంలో దిగారు. కానీ ఉదాహరణకు బైడెన్ అలాగే డిబేట్ జూన్లో కాక ఇప్పుడు సెప్టెంబర్లో కనుక ట్రంప్తో డిబేట్ చేసి ఉంటే ఈ డిబేట్లో కూడా బైడెన్ పేలిపోయేవాడు. గ్యారంటీగా ట్రంప్తో పోలిస్తే బైడెన్ పేలిపోయేవాడు. అప్పుడు ట్రంప్కు ఒక ఆధిక్యత ఉండేది. బైడెన్ ఉన్నా తాను బెటర్ అని ఓటర్లు కనిపించేది. బైడెన్ ఇప్పుడు సెప్టెంబర్లో మారిస్తే నవంబర్ ఎలక్షన్స్లో డెమోక్రటిక్ పార్టీ ఇంకో అభ్యర్థిని పెట్టలేదు. అందువల్ల జూన్లో బైడెన్తో డిబేట్ చేసి ట్రంప్ ఒక స్ట్రాటజిక్ బ్లండర్, డెమోక్రటిక్ పార్టీకి సఫిషియెంట్ టైం ఇచ్చాడు. కమలా హ్యారిస్ను ఎమర్జ్ అయ్యేలా చేశాడు. ట్రంప్ ఊహించింది ఒకటైతే జరిగింది ఒకటి, తానొకటి తలిస్తే భగవంతుడు ఒకటి తెలిసాడు అని అంటారు కదా, అదే ట్రంప్కు జరిగినట్టుగా కనబడుతుంది.